ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నికల కమిషన్ ఎదుట నుంచోవాల్సి వచ్చింది డీజీపీ సీఎస్లకి. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఎన్నికల విధులు సక్రమంగా అమలు చేయలేకపోయిన అధికారులుగా చరిత్రలో మిగిలిపోయారు ఏపీ బ్యూరోక్రాట్లు. అల్లర్లపై వెంటనే సెట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం అంతా సీరియస్ అయినా ఉద్రిక్త ప్రాంతాల్లో ఇంకా ప్రశాంతత నెలకొనకపోవడం కలకలం రేపుతోంది. మరోవైపు హౌస్ అరెస్ట్ లో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పోలీసుల కనుగప్పి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు జిల్లాలో దాడులు ఆగటం లేదు. నర్సరావుపేట, గురజాల, మాచర్ల సెగ్మెంట్లు వరుస దాడులతో అట్టుడికిపోతున్నాయి. వైసీపీ మూకలు పోలీసులను కూడా వదలటం లేదు. బొల్లాపల్లి ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల కారుపై వైసీపీ నేతలు దాడి చేయగా వారిని అడ్డుకున్నందుకు ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న కానిస్టేబుల్ను చితకబాదారు. పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైసీపీ క్యాడర్ కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. పోలింగ్ రోజు తరువాత జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. తాజాగా పలువురు వైసీపీ నాయకుల ఇళ్లలో పెట్రోబాంబులు, మారణాయుధాలు బయటపడటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్నాడు వాసులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. వరుస దాడుల నేపథ్యంలో పల్నాడు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా మాచవరం మండలంలోని సమస్యాత్మక గ్రామం పిన్నెలిలో సోదాలు చేయగా గ్రామానికి చెందిన వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోబాంబులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు పట్టుబడ్డాయి. టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపైన బీరు సీసాలు, రాళ్లు గుర్తించారు. ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి గ్రామంలో గొడవలు జరుగుతాయని భావించి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. దాంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన మరుసటి రోజు నుంచి గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది. వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. టీడీపీ శ్రేణులపై దాడులకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలోనే పెట్రో బాంబులు నిల్వ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ దాడులను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎస్పీ బిందు మాధవ్ వివరాలు వెల్లడించారు. పెట్రో బాంబులు ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారో సమాచారం ఉందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడ చేరుకొని అన్ని ఇళ్ళు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లనే చింతపల్లి జానీ భాష, తండా పెద్ద నన్నే అనే వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని వైసీపీ నాయకుడి ఇంట్లో పెట్రో బాంబులు పట్టుబడటం కలకలం రేపింది. గ్రామంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో 7గురికి గాయాలయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత 2 పార్టీల వారు పరస్పరం రాళ్లు, గాజు గ్లాసులు, సోడా బుడ్లు విసురుకున్నారు. దీంతో 3 రోజులుగా గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో సత్తెనపల్లి గ్రామీణ సీఐ రాంబాబు, ఏఆర్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో గ్రామంలోని వైసీపీ స్థానిక నేత ఇంట్లోని బాత్రూంలో 29 పెట్రో బాంబులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే కారంపూడికి సంబంధించి గతంలో ఎస్ఐగా పనిచేసి సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఇచ్చి సిఐగా ప్రమోషన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ సిఐగా వేసేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి కావాలని ప్రీ ప్లాన్డ్గా ఈ 4 గ్రామాలకు సంబంధించి వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కొట్టి దౌర్జన్యంగా బయటికి పంపించి రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేశారు. పోలీసు వ్యవస్థ ఎంపీతో కొల్లుడై వీళ్ళందరూ కలిసి వన్ సైడ్గా చేయాలి, ఏదో రకంగా గెలవాలి, ఇక్కడ దౌర్జన్యం చేసి గెలవాలనే ఆలోచనతో ఈ 2 రోజుల నుంచి కూడా జరిగిన సంఘటనలు
కనిపిస్తూ ఉన్నాయి. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఏది ఏమైనా మనం గెలవబోతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనం బ్రహ్మాండంగా గెలవబోతూ ఉన్నాం. ఎవరు సమన్వయం కోల్పోవద్దు, అల్లర్లు ఎవరు చేసే కార్యక్రమం చేయొద్దని దయచేసి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను. దాడులకు కారణం పోలీసుల వైఫల్యమే అంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిపక్షానికి చెందిన టీడీపీ ఎంపీ అభ్యర్థితో పోలీసులు కుమ్మక్కయ్యారని అధికారపక్షం ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ఇంటి సమీపంలోని ఓ వాహనంలో రాళ్లు, ఖాళీ బీరు సీసాల బస్తాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కారంపూడిలో జరిగిన అల్లర్లలో సైతం ఇదే వాహనాన్ని తీసుకెళ్లి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కారంపూడిలో విధ్వంసం సృష్టించిన పోలీసులు వైసీపీ వర్గీయుల ఇళ్ల వద్ద తనిఖీలు చేయటం లేదు. వైసీపీ శ్రేణులు 10 కార్లలో కత్తులు, కర్రలు, రాడ్లు వేసుకుని తిరుగుతున్నట్లు అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద రాళ్లు, బీరు సీసాలు వెలుగు చూడటంతో ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో అన్న భయాందోళన నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది. పల్నాడు జిల్లాలో నిరవధిక 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నా అక్కడ ప్రశాంత వాతావరణం మాత్రం కనిపించడం లేదంటున్నారు. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అల్లర్ల ఘటనపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారులు అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలని, ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని సీఎస్ డీజీపీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 2 రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని సీఈసీ గడువు పెట్టింది. మరి ఇప్పటికైనా ఈసీ సమన్లు అందుకుని ఢిల్లీ వెళ్లి వచ్చిన ఉన్నతాధికారులు పల్నాడును సెటరైట్ చేయగలరో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.